బట్టలు 20 కోట్ల మీద మన దగ్గర అన్ని బ్యాగ్ లో పెట్టారు. 20 కోట్ల నామినేషన్ ఇది నీకే వీడియో అన్నమాట. ఏంటంటే నువ్వు యూట్యూబ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్. ఇప్పుడు యూట్యూబ్ లో లేదా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా ఒకటే కాంట్రవర్సీ నడుస్తుంది. అదే బెట్టింగ్ ప్రమోషన్ కాంట్రవర్సీ. మెయిన్ గా ఆ కాంట్రవర్సీలో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసేవారు కొందరైతే ఆ ప్రమోషన్ ని ఆపేయాలి అని కొందరు. ఇందులో మెయిన్ గా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, భయ్యా సన్నీ యాదవ్, నా అన్వేషణ, లోకల్ బాయ్ నాని, అలానే రామాబాయ్. ఇందులో అన్వేషణ అలానే రామాబాయ్ ప్రమోషన్స్ ని ఆపేయమని, అలానే ఇమ్రాన్ ఖాన్, భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని ప్రమోషన్స్ చేస్తున్నారు అని ఇలా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఇంకా ఈ కాంట్రవర్సీలో ఎవరిది తప్పు, అలానే ఈ కాంట్రవర్సీ గురించి ఫుల్ డీటెయిల్స్ ని తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇందులో తప్పు ఎవరిదో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పరేషాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ గురించి మీకు తెలిసిందే. పరేషాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ కి దాదాపుగా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలానే ఆ ఛానల్లో ప్రాంక్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఇంకా అతను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాడు అని నా అన్వేషణ ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్ 20 కోట్లు స్కామ్ చేశాడు అని పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో వేయాలి అంటూ ఒక వీడియో చేశాడు. ఇంకా ఈ వీడియోలో అన్వేషణ ఇమ్రాన్ ఖాన్ గురించి చాలా రహస్యాలు చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ నుండి కొన్ని కోట్లు సంపాదించాడు అని, అలానే ఇమ్రాన్ ఖాన్ ఒక పాకిస్తానీ అని, అతను ఒక పాకిస్తాన్ కి చెందిన ఒక ఏజెంట్ అంట. అతని పైన కేసు ఫైల్ అవ్వగానే ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ కి పారిపోతాడు అంట. దుబాయ్ లో ఎన్నో సైడ్ బిజినెస్ ఉన్నాయి. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ గనుక ఆపకపోతే ఇమ్రాన్ ఖాన్ లైఫ్ పాడవుతుంది. హైదరాబాద్ యూత్ ని ఇమ్రాన్ ఖాన్ ఖరాబ్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఇమ్రాన్ ఖాన్ అని అన్వేషణ తన వీడియోలో చెప్పడం జరిగింది. దీనికి రిప్లై ఇస్తూ ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. దాంట్లో ఇమ్రాన్ ఖాన్ కూడా చాలా టఫ్ పాయింట్స్ చెప్పాడు. ఒకవేళ నేను పాకిస్తానీ ముస్లిం అయితే నేను హిందూ ఫెస్టివల్స్ ఎందుకు సెలబ్రేట్ చేస్తా, నేను బెట్టింగ్ ప్రమోషన్ చేస్తలేరా, చేయకు అని చెప్తున్నా. నువ్వు మాట్లాడిన ప్రూఫ్స్ అన్ని నా కాడ ఉన్నాయి. నువ్వు నెక్స్ట్ వీడియో మళ్ళీ నా పైన తీస్తే నేను కూడా ఆ పోస్ట్ ని బయట పెట్టి నీ నిజ స్వరూపం ఏందో బయట పెడతా అన్నాడు. నువ్వు బయటి దేశం పోయి వేరే దేశాలను మెచ్చుకుంటావు చూడు, నువ్వురా నిజమైన పాకిస్తాన్. అలానే నాకు 20 కోట్ల ఆస్తి ఉంది కదా, మొత్తం ఆస్తి చూపెట్టు, నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా అన్నాడు. అదే కాదు, నేను కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయకు అని అంటారా? నీకు కోపం ఉంటే నా పైన చూపెట్టు, అంతేకాని నా ఫ్యామిలీ కాడికి ఎందుకు పోతున్నావు? నా ఫ్యామిలీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? ఏందిరా, పిల్లానికి క్యాన్సర్ వచ్చి చనిపోతుందా? తిట్టడానికి నాకు కూడా వచ్చు, కానీ మా ఇంట్లో నన్ను అలా పెంచలేదు. మా మమ్మీతోని నీ పైన కేసు పెట్టించిన, నీకు కూడా ఉందిరా, నువ్వు కూడా జైలుకి పోతావు. నువ్వు కూడా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తావు కదరా, నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే కరెక్టా అని చాలా గట్టిగా ఫైర్ అయ్యాడు. నిజం చెప్పాలి అంటే ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు. అలా అని అన్వేషణ శుద్ధపూస ఏం కాదు, అతను కూడా చాలా సార్లు ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రమోషన్ చేసే ముందు ఆల్రెడీ పబ్లిక్ కి వార్నింగ్ ఇచ్చాడు, అన్ని జస్ట్ ప్రమోషన్ పర్పస్ అని. ఇక నా అన్వేషణ చేసిన తప్పేంది అంటే ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పుకి వాళ్ళ ఫ్యామిలీ కాడికి వెళ్ళాడు. కాబట్టి అన్వేషణ చేసింది తప్పే. చాలా మంది ఏమంటున్నారు అంటే అన్వేషణ ఛానల్ కి వ్యూస్ వస్తలే, అందుకని ఇమ్రాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తాడు అంటున్నారు. ఇదంతా యూట్యూబ్ లో అయితే ఇన్స్టాగ్రామ్ లో రామాబాయ్ అనే అతను కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దు అని చేసే వాళ్ళపైన ట్రోల్స్ చేసి చేసిన వాళ్ళపైన కేసు పెడుతున్నాడు. బెట్టింగ్ ప్రమోషన్స్ ఎవరు చేసినా తప్పే. మీరు బెట్టింగ్ ని ప్రమోట్ చేయకండి, అలానే చేసిన వాళ్ళ మాటలు నమ్మకండి. ప్రమోట్ చేయడం వల్ల అతనికి మనీ వస్తుంది అని ప్రమోట్ చేస్తున్నాడు, అంతేకాని మీరు దాన్ని సీరియస్ గా తీసుకొని ఆడకండి. ఇప్పటి వరకు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళపైన చాలా మందికి కేసు పడింది, కాబట్టి చేసే వాళ్ళు ఆపేయండి. ఇంకా ఈ కాంట్రవర్సీలో నా అభిప్రాయం ఏంటంటే బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు అందరు తప్పే. అది ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలానే లైక్ చేయడం మర్చిపోకండి.